విజనరీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సామాజిక బాధ్యతల నుంచి క్రమంగా తప్పుకుంటోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి ఆరోపించారు. ఈ సందర్భంగా మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ విద్య, వైద్యం, త్రాగునీరు, రవాణా సహా 16 రకాల కీలక సేవలను పీపీపీ విధానంలో ప్రైవేట్ సంస్థలకు అప్పగించి ప్రజల నుంచి యూజర్ ఛార్జీలు వసూలు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని నాగమణి ఆరోపించారు. వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, నీటిపారుదల, ప్రజా మార్కెట్లు, రోడ్లు, గ్రామీణ నీటి సరఫరా, టెలికమ్యూనికేషన్ తదితర రంగాలను పీపీపీ పరిధిలోకి తీసుకురానున్నారని ఆమె పేర్కొన్నారు. ప్రైవేట్ సంస్థలకు వడ్డీ లేని రుణాలు, వయాబిలిటీ గ్యాప్ ఫండింగ్ పేరుతో వెసులుబాట్లు కల్పిస్తూ మరోవైపు యూజర్ ఛార్జీలను పెంచుకునే అవకాశం ఇవ్వడం ప్రజలపై అదనపు భారమేనని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేక చంద్రబాబు ప్రభుత్వం ఆ భారాన్ని ప్రజలపై మోపుతోందని నాగమణి మండిపడ్డారు. ప్రభుత్వ సేవలను కూడా పీపీపీ విధానంలో ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే పరిస్థితి వస్తోందని ఎద్దేవా చేశారు. ఇప్పటికే విద్య, వైద్యం, ప్రభుత్వ ఆస్తులు, దేవాలయ భూముల విషయంలో ప్రభుత్వం ప్రజా ప్రయోజనాలను విస్మరిస్తోందని ఆరోపించిన నాగమణి ప్రజలపై భారం మోపే పీపీపీ విధానాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం అండి. ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడానికి సూపర్ 6 లాంటి దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఆ ఇచ్చిన హామీలను ఏ విధంగా నిలబెట్టుకోలేదు, నిలబెట్టుకునే పరిస్థితులు కూడా అప్పుడు లేవు. ఆర్థిక పరిస్థితులు ఇప్పుడు కనిపించట్లేదు. దాన్ని ఎలా చెయ్యాలో తెలియక వాళ్ళకున్న ప్రైవేటు వ్యక్తుల్ని ఇంకెంత బాగు చేయాలి, ప్రజల్ని ఇంకెంత అప్పులు పాలు చేయాలని ఉద్దేశంలో ఉన్నారో ఏంటో కానీ, ప్రజల నెత్తి మీద ఎంత భారం పెడదాం అనుకుంటున్నారో కానీ, ఇప్పుడు విద్య, వైద్యం, అలాగే తాగునీరు, రవాణా ఇలాంటివన్నీ కూడా పీపీపీ విధానంలో ప్రైవేటు పరం చేయడానికి నిన్న సోమవారం దీనికి రంగం సిద్ధం చేశారు. ఈ పీపీపీ విధానంలో ఇచ్చి 16 రకాల సామాజిక సేవల్ని ప్రైవేట్ పరం చేసి ప్రజల నుంచి యూజర్ ఛార్జీలు వసూలు చేయడానికి రంగం సిద్ధం చేశారు. దీంట్లో వ్యవసాయ మౌలిక సదుపాయాలు, విద్య, ఆరోగ్య సంరక్షణ, పారిశ్రామిక మౌలిక సదుపాయాలు, నీటిపారుదల, ప్రజా మార్కెట్లు, ప్రజా భవనాలు, వినోదం, విహారయాత్రలు, థీమ్ పార్కులు, రోడ్లు, అంతర్గత జల రవాణా, టౌన్షిప్ల అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, టెలికమ్యూనికేషన్ వంటి కీలకమైన సామాజిక పరమైన ఈ వ్యవస్థల్ని ప్రైవేటు పరం చేయడానికి ఈయన రంగం సిద్ధం చేశారు. ఇప్పుడు దాకా దోచుకున్నదంతా సరిపోక వాళ్ళ వ్యక్తులకి, ప్రైవేటు వ్యక్తులకి సంపద సృష్టించడానికి దీన్ని ఆసరాగా తీసుకున్నారు. ఈ పైన చెప్పిన ఈ రంగాలన్నింటినీ కూడా పీపీపీ విధానంలో వాళ్ళకి ఇచ్చి యూజర్ ఛార్జీలు వసూలు చేయడం, అలాగే వాళ్ళు వసూలు చేయడానికి ముందు పెట్టుబడులు పెట్టడానికి వీళ్ళకి తిరిగి వీళ్ళకే ముందు డబ్బు సమకూరుస్తారట ఈ ప్రైవేటు వ్యక్తులకి. ఇదంతా చేయడానికి కొన్ని మార్గాలను ఎంచుకున్నారు. వైబిలిటీ బ్రిడ్జ్ ఫండింగ్ పేరిట దానికి ఒక కొత్త స్కీమ్ అని పెట్టారు. స్కీమ్ కాదండి, ఇది ఒక స్కామ్. దీని ద్వారా ముందే వాళ్ళకి ఫండింగ్ని ఇచ్చి, డబ్బులన్నీ ఇచ్చి వాళ్ళు ఇవన్నీ చేసుకుని మళ్ళీ ఇంకా ఎక్కువైన కాలంలో రాబోయే కావాలంటే ఈ స్కీమ్కి ఇంకా వెసులుబాట్లు పెంచారు వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి. వాళ్ళకంతా ఇచ్చి ముందు ప్రోత్సాహకంగా వాళ్ళకి డబ్బులు ఇచ్చి యూజర్ ఛార్జీలు ప్రజలు ఎత్తుమించి వసూలు చేస్తారు. ఇది ఎక్కడైనా బాగుందండి? కనీస సామాజికమైన ఈ వసతుల్ని సమకూర్చడం ధర్మం కదా. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి ఉన్న ధర్మం ఏంటి? కనీస ప్రజల సౌకర్యాలు, ప్రజలకు కావాల్సిన అవసరాలు, ఆ అవసరాలకు కూడా యూజర్ ఛార్జీలు వసూలు చేసి ఆ యూజర్ ఛార్జీల ద్వారా ప్రైవేటు వ్యక్తులు బాగుపడడానికి అవకాశం కల్పిస్తున్నారు. ఈ అవకాశం కల్పిస్తూ నిన్న సోమవారం నాడు ఆర్థిక శాఖ కార్యదర్శి గారు పీయూష్ కుమార్ గారు దాన్ని ఒక జీవోని విడుదల చేశారు. దీనివల్ల ప్రజలు ఇప్పటికే ఎంతో నష్టపోయి ఉన్నారు. మీరు చేసిన పన్నుల అప్పుల భారంతో ఇప్పటికే నష్టపోయి ఉన్నారు. రాజధాని పేరిట ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్న, ఇక్కడ మనకి అమరావతి పేరిట జరుగుతున్న అరాచకం, దాని దగ్గర తీసుకున్న అప్పులు, ఆ రైతుల దగ్గర నుంచి లాక్కున్న ఈ భూములు, ఇప్పుడు దాకా ఎన్నో ప్రైవేటు భూములు అమ్మేసినవి, ఇవన్నీ కాకుండా తిరిగి ఈ సేవలకు కూడా యూజర్ ఛార్జీ
ఛార్జీలు ఉపయోగించి ప్రజల నెత్తి మీద భారం మోపాలనుకోవడం ఇది చాలా దారుణం. ఇప్పటి వరకు విద్య, వైద్యం, అలాగే ప్రభుత్వాస్తులు, దేవాదాయ భూములు, రాజధాని పేరిట రైతుల భూములు తీసుకుని అమ్మేసినవి సరిపోక యూజర్ ఛార్జీల పేరిట ఇలాంటి సామాజిక సేవలను కూడా ప్రైవేట్కి దారాదత్తం చేయడం చాలా ఘోరం. కొన్ని పెద్ద విషయాల్లో ప్రైవేట్ పరంగా వాళ్ళకి పీపీపీ ద్వారా ఇచ్చారంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది వాళ్ళ భాగస్వామితో, అంటే అది తప్పులేదు. ఇది కాదే ఇప్పుడు మీరు చేసే పని ఏంటి? సామాజిక పరంగా చాలా అందరికీ కావలసిన ఈ వ్యవస్థల్ని, వీటిని ఈ రంగాల్ని మీరు ప్రైవేట్ పరం చేసి వాళ్ళకి యూజర్ ఛార్జీలు వసూలు చేసి వాళ్ళని పెద్దవాళ్ళని చేయడం ఎంతవరకు సమంజసం అండి? ఇవన్నీ మీరు పీపీపీ విధానంలో ఇచ్చేసి మీరు వాళ్ళకి ప్రైవేట్ పరంగా డబ్బులు, వాళ్ళకి ప్రైవేట్ వ్యక్తులకి డబ్బులు దారాదత్తం చేస్తూ మీరు కమిషన్లు తీసుకుంటూ చేసే బదులు వచ్చే రోజుల్లో మీరు ఇప్పుడైనా పర్వాలేదు, ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కదా, మీ ముఖ్యమంత్రి పదవి కానీ, మీ అలాగే ఉప ముఖ్యమంత్రి పదవి కానీ, మంత్రుల పదవులు కానీ ఇవన్నీ కూడా పీపీపీ పద్ధతిలో ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి కమిషన్లు తీసుకుని ఇది కూడా పీపీపీ పరంగా వాళ్ళకి దారాదత్తం చేయండి. ఇలాంటి పనులు మానుకుని ప్రజలకు ఉపయోగపడే ప్రజల నెత్తి మీద భారం పడకుండా ఇచ్చిన మీకు అధికారాన్ని ప్రజల సంక్షేమానికి, అభివృద్ధికి మీరు ఉపయోగించండి. ఈ 3 సంవత్సరాలని మీరు చేసే ఈ పనులతో మళ్ళీ మీరు ఎలాగా అధికారంలోకి రాలేరు. కానీ ఇలాంటి ప్రైవేట్ పరం చేయడం మేము గట్టిగా వ్యతిరేకిస్తున్నాం. విద్యా, వైద్యం ఇవన్నీ ప్రైవేట్ ఆధీనంలోకి వెళ్ళిపోయాయనేసి పేపర్లన్నీ కూడా మొత్తుకుంటున్నాయి ప్రజలకు అన్యాయం జరగకూడదని. అదే మీ మానసిక పుత్రిక, మీ మానసిక పత్రిక అయినటువంటి మీ ఈనాడు పేపర్లో రాస్తారు. ఎలాగా? అరటి పండులో సూది గుచ్చితే కనబడదు చూసారా, నొప్పి తెలియకుండా వెళ్ళిపోతుంది అన్నట్టుగా ఎలాగా ప్రైవేట్కి ప్రోత్సాహం, ప్రజలకు ప్రయోజనం అంట. ఈ సేవలన్నిటికీ ప్రైవేట్ పరం చేసి యూజర్ ఛార్జీలు వసూలు చేస్తే ఇది ప్రజలకు ఉపయోగకరమా? దీంట్లో కూడా మీ పచ్చ ఛానళ్ళు, మీరు పెంచి పోషించే పచ్చ ఛానళ్ళు, ఇది కూడా మీరు ఎంత మాయ మాటలు చెప్పి రాసినా ఇందులో ఉన్న యథార్థం ప్రజలు గ్రహించక మానరు. మీరు చేసే ఈ పనులు కూడా ప్రజలు గట్టి గమనిస్తారు, మీకు తగిన బుద్ధి చెప్తారని మేము గంటాపదంగా చెప్తున్నాం.